గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ ఈరోజు మాకు దివాళీ ఫెస్టివల్. ఏంటి ఇప్పుడు లేట్ అంటే ఏకాశి నోములు అనమాట. సో లేట్గానే చేస్తారు. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ ఈ జ్యువెలరీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఎక్కడ తీసుకున్నా అంటే ఈ జ్యువెలరీ ఫ్యాన్సీ స్టోర్లో తీసుకున్నా, పోలీస్ స్టేషన్ ముందర పుంగనూరులో. ఎలా ఉంది జ్యువెలరీ అంటే రెంటల్కి కూడా ఇస్తారు, మీకు కావాలంటే కూడా వెళ్ళి తీసుకోండి పుంగనూరు వాళ్ళు. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అంటే దీపాల పండగ కదా, అందుకే మేము దీపాలు పెట్టినాం అనమాట. దేవుడు రూమ్ ఇది, వెలుగుతున్నాయి దీపాలు. ఇది వచ్చేసి అవుట్ సైడ్ అండి. మా మమ్మీ చాలా సింపుల్గా రెడీ చేసిందనమాట. మేమేం ఇన్వాల్వ్ అవ్వము, మా మమ్మీని చేస్తుంది మొత్తం. అదే అయితే చాలు మా అమ్మకి. మా అన్నని చూపిస్తూ ఉండండి. ఇప్పుడు మా అన్న ఏం చేస్తున్నాడు నాకు తెలుసా, పైన ఉన్నాడు మా అన్న. చూద్దాం ఏం చేస్తున్నాడు అని చెప్పాడు. కానీ ఫోన్ మాట్లాడుతున్నావా? చూడండి ఏం చేస్తున్నాడు. అతి పంచాయతీ 2 కొనుక్కునేసి జోల్లో పెట్టుకునేసి ఫోటోలు దినా. ప్రభు ఫోటో దే, ఫోటో ఫోటో లేకపోతే ఎట్లా తీసినాడు. టింగ్ టింగ్ అని ఫోటో తీసినాడు. చూద్దాం. హాయ్ చెప్పు. హాయ్ ఉంది మాకు. హాయ్ చెప్పమా. ఉంది చెప్పు. చెప్పమా హాయ్ చెప్పమా. హాయ్ మాకే అందరు చేస్తారు. నువ్వు చెప్పమా. వద్దులే కానీ నువ్వు చూద్దాం పుట్టింది. నువ్వు హాయ్ చెప్పు మాము. హాయ్ చెప్పు. హాయ్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ చెప్పమా. ఏం చెప్పేది? హాయ్ ఇట్లా ఊపి చెయ్యి. హాయ్ 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 చెప్పు. హాయ్ హాయ్. మా అమ్మ చెప్పింది గ్రేట్. నీ బర్త్డే చెప్పియా. అవి నేలకు బాగలేదు. నేలకు సంప అన్న చూడు, అన్న చూడు ఎట్లా ఉన్నాడు. వాడేం బాగున్నాడు. గుడ్లూరు కొన్నాడు. గుడ్లూరు వేయండాడు పెద్దగా. रुको जरा सबर. సే హాయ్. నేను చూసేలేదు. ఓ కొత్త గాడి, కొత్త మనిషి మా ఇంటికి వచ్చినారు. ఎవరో వీళ్ళు. హాయ్. హాయ్. సదా పెద్దమ్మ హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఓ మా పెద్దమ్మ వచ్చింది. మేమైతే నోమించుకోవడానికి వెళ్ళలేదు, మా మమ్మీ ఒక్కటే వెళ్ళింది. నోమించుకొని వచ్చేసింది. ఇంకా మేమైతే దారం కట్టుకుంటున్నాం. నాకు మా అమ్మమ్మ కడుతుంది. చిన్నప్పుడు అయితే 3 days వరకు తీయకూడదు అంటారు. ఇప్పుడు మనం కొంతసేపు కట్టుకోవడమే ఎక్కువ కదా. ఇంకా నేనైతే మా ఇంట్లోనే మొక్కుకున్నా అనమాట దేవుణ్ణి. ఎక్కడున్నా మనకి మనసులో ఉంటే చాలు, మనం షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. నైస్ బైక్. ఏం బైక్ ఇది? హిమాలయన్. నాకు కూడా తెలుసు. ఇది కొత్తదంటనే, హిమాలయన్లోనే కొత్తది. సరే బ్రో, చాలా రోజులకి మా ఇంటికి వచ్చినావు. అప్పుడు కొత్త బైక్తో వచ్చావు, ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త బైక్తో వచ్చావు. చెప్తారు హిమాలయన్. నైస్ బైక్, పర్ఫెక్ట్ ఉంది, చూడడానికి బాగుంది. అబ్బాయిలు అయితే ఒక చోటు ఉన్నారని అందరికీ తెలుసు. సో మా బ్రోకి బోర్ కొడుతుందంటే సరే అని చెప్పి నేను పొంగనూరుకి అయితే పిలుచుకెళ్ళాను. మా బ్రో ఎప్పుడో చిన్నప్పుడు వచ్చారు, ఇప్పుడు చూసి చాలా చేంజ్ అయిపోయింది పొంగనూరు అంటున్నారు. అవును, చాలా అప్డేట్ అయితే అయిపోయింది పొంగనూరు. ఇంకా ముందు ముందు అయితే ఇంకా మంచిగా అప్డేట్ అవుతుంది. సో పుంగనూరుకి అయితే వచ్చేసాం, కానీ ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు మాకు. సరే అని మా అన్నకు కాల్ చేస్తే మా అన్నయ్య జిమ్ దగ్గరికి రమ్మని. మా అన్నయ్య ఫెస్టివల్ రోజు కూడా జిమ్కి వెళ్ళాడు. అబ్బా డెడికేషన్ అండి. ఏంటి డెడికేషన్ అంటే అటు ఇటు కాదు, చాలా మంచి డెడికేషన్. చూడండి ఎన్ని రోజులు దర్శనం ఇస్తాడు శంకరన్న. సర్లే బ్రో ఇట్లా ఉండండి, టైం మాకే వస్తుంది. జిమ్లో ఇంత బిజీ అయిపోతే చూడండి, బాడీ కట్అవుట్ అన్నీ మారిపోయినాయి. మనిషి మారిపోయినాడు. 6 ప్యాక్లు.
లొకేషన్ ఏమన్నా ఇది ఫ్రెండ్స్ కళ్యాణ్ మండపం నియర్ టు ఫ్రెండ్స్ కళ్యాణ్ మండపం బ్యాక్ సైడ్. మేము అట్లా వెళ్ళిపోయినాము, మేము ముందరికి వెళ్ళిపోయినాం తెలుసా. ఇట్లా వెళ్ళిపోయినాం, ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ రిటర్న్ వచ్చినా వెనకాలే ఉంటుంది. సరేనా, పనికి వస్తుంది బాబు. బ్లాగ్లు ఎవరన్నా నచ్చితే వస్తారు, చేసుకోండి రోజు మంత్లీ వచ్చి. మీరు కూడా అది చూడండి బాడీ, అప్ప చిన్న బాడీ కాదు. అది ఎంత వెయిట్ ఉంది చెప్పు, తెలీదు. ఎక్కువ వెయిట్ ఎత్తకూడదు. సో నా ఇన్స్టాలో ఫాలోవర్స్కి అయితే ఈయన తెలుసు అనమాట, ఎందుకంటే ఎప్పుడు మా అన్న వాళ్ళతోనే తిరుగుతుంటా నేను. మా అన్న ఫ్రెండ్స్లో ఈయన ఒక ఫ్రెండ్ అనమాట. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి జిమ్ అయితే జాయిన్ అవ్వండి, మన పొంగునూరు వాళ్ళు. అండ్ బడ్జెట్ కూడా చాలా తక్కువ వీళ్ళు తీసుకుంటారు. ఇంకా మేము మా అన్నని పిలుచుకొని రిటర్న్ అయితే అవుతున్నాం పొంగునూరు నుంచి. ఇంకా అలానే అంకుల్ షాప్కి వెళ్ళాను. వచ్చినాం ఇప్పుడు. ఏమ్రా స్కూల్ అయిపోయిందా? ఏ క్లాస్ నువ్వు? 4th. నీ పేరేమి? నితేషా? నాకు తెలియదే. ఏంటి అంకుల్ ఇది? బాగుందా? సూపర్ ఉంది, ఇంకో క్వాలిటీ బాగుండేది ఏంటి ఏదో ఒకటి. యాపిల్ అయినా బాగుంటుంది. బాగుంటుంది అంకుల్, అక్కడ చూసు ఉంటుంది, బాగానే ఉంటుంది. రారా మా ఇంటికి పోదాం. ఎందుకు రామైపోతాం? ఎందుకు రావు? అదే ఎందుకు చెప్పు. పండగ ఈరోజు చూడు, పండగ కట్టుకున్నా నేను చేతికి. నైట్ రా పడాసులు ఇంకా కాల్చి ఇప్పుడు కాలుస్తాం రా. లేకుండా అట్లే వచ్చేసినాడు. ఇంకా మేము అంకుల్ షాప్ నుంచి డైరెక్ట్ అన్న రూమ్కి అయితే వెళ్ళాము, ఎందుకంటే అన్నే రమ్మన్నాడు. వర్క్ ఉంది చూసుకొని వెళ్దాం రండి అన్నాడు. చూడండి అన్న రూమ్ ఎలా ఉందో. ముందైతే పెద్ద హౌస్లో ఉన్నాడు అనమాట. ఇంక ఇప్పుడైతే రూమ్ తీసుకున్నాడు, సరిపోతుంది మంచిగా అన్నకి. హాయ్ గాయ్స్, మా అన్న రూమ్కి వచ్చాం గాయ్స్. ముందు పెద్ద ఇల్లు నింది, ఇప్పుడేమో చిన్న రూమ్ తీసుకున్నాడు. ఇది రూమ్. ఇప్పుడైతే మా అన్న చీర నేను దొబ్బేసి అనమాట. దాంట్లో ఉంటుంది కిక్కు వేరే లెవెల్. నీకు తారు ఉంది, కారు లేదండి. కారు ఉందనుకో, తారు లేదు. నేను అస్సలు ఎంత గర్వం. ప్రభు ఏ మధ్య పనులు చేస్తారు వీళ్ళు. జిమ్ ట్రైనర్. అప్పుడు ఎంత ఉన్నావు నువ్వు? ఇప్పుడు 71. ఇట్లా అంటాడు, కండలు ఇట్లా అంటాడు. మనకేమాత్రం లేదు. ఇప్పుడు జిమ్ బాడీ వెన్ చేసి ఇట్లా అంటాడు. ప్రభు ప్రభు వెళ్ళే బ్రో తింటివా? రీసెంట్గా మా అన్న శంకర్ అన్న అయితే హార్స్ హిల్స్కి వెళ్ళారంట. అండ్ ఇక్కడ ఏమైందో తెలుసా, ఇలాంటి వాళ్ళని అయితే నేను ఎప్పుడు చూడలేదన్నమాట, ఇప్పుడే చూస్తున్నా. మరి కామెడీగా ఉన్నారు ఈ అన్న ఎవరో. లైక్ మా అన్న డిస్టెన్స్ నుంచి డ్రోన్ వదిలిద్దా అన్న చెప్పుతో తీసుకొని చెప్తూ కొడుతున్నారు. అంటే ఆ బ్రో తెలిసి చేశారో తెలియక చేశారో మనకు తెలియదు, కానీ మరి ఫన్నీగా ఉంది ఈ వీడియో అయితే. మా అన్న నేను ఇద్దరు సేమ్గా ఉంటామని చాలా కామెంట్స్ అయితే విన్నాను, అందు బయట కూడా కనిపిస్తే చెప్తూ ఉంటారు. సో మీ ఒపీనియన్ ఏంటి? అండ్ లైక్ మీకేమనిపిస్తుంది మమ్మల్ని చూస్తుంటే? నిజమేనా కాదా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. వాళ్ళే చెప్తారు. అనుభవం అంటారు. చూడండి ఏం యాక్షన్ చేస్తున్నాడు, కోత యాక్షన్. అదొక అనుభవం.
మాటల్లో చెప్పేది కాదు. మాటల్లో చెప్పేది కాదు బై, అది హార్ట్ నుంచి వస్తుందంట, ఫ్రమ్ హార్ట్ నుంచి వస్తుందంట. ఇద్దరు కంపారిజన్ కూడా ఆటలో నుంచి రావాలా? అయ్యో అయ్యో, అదో పెద్ద ఆర్ట్. నువ్వు పెద్ద ఆర్టిస్ట్, నువ్వు పెద్ద నేను అదిగా ఆర్టిస్ట్. చెప్తానండి, అదో పెద్ద ఆర్ట్. మళ్ళీ దానికి గుండెల్లో నుంచి వాళ్ళు బయట. మేమే గీసుకున్నాం బ్రో ఆటో పట్టించినాడు. వాడు వచ్చి ఏం చెప్పలేదు నువ్వు? ఆల్మోస్ట్ 1 minute. కవ్వు పట్టింది బాగా, కవ్వు. వాళ్ళ దగ్గర పోయి కొట్టేసి. బ్రో ఇది మా న్యూ గాడి, ఇది. ఓ భయ్యా, మాయ్ భయ్యా, ఓ భయ్యా, ఓ భయ్యా, మై భయ్యా. ఇంకా వర్క్ అయిపోయింది అన్న వాళ్ళది. సో ఇంకా డైరెక్ట్గా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. చిన్న కిండల్ కాదు ధన అన్నది అయితే బైక్లో పోతూ చూడండి. మా ఇంటి దగ్గర ఈవినింగ్ నుంచే స్టార్ట్ చేశారు. మేమే కామ్గా ఉన్నాం. మేము 10కి స్టార్ట్ చేసాము. అది కూడా ఎక్కడ తెలుసా, పైన, మిద్ది పైన. ఇట్లు పెట్టమచ్చారా? దాన్ని ఇట్లు పెట్టు. దానికి ఎగిరింది ఇంకో పండగ. దానికి ఆ పక్కకి బాంబులు ఉన్నాయి. అన్నీ ఒకసారి కదా, ఒకటేసారి బ్లాస్ట్ అయినప్పుడు అయిపోతాం పని. ఆడుకోనిది. సైడ్ 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 ప్లీజ్, సైడ్ ప్లీజ్. ఇప్పుడు ఎవరి మీద పడుతుంది తెలీదు. నేనైతే నీ మీద పడిందా? టాచ్ అయినా, టాచ్ అయ్యి, టాచ్ అయ్యి. ఏం చేయలేదు మా మేము. మేము చేసిన కేకలకి మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేసారు. అందరూ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, అందరూ వచ్చేసారు ఏమో అయిపోయిందని చెప్పేసి. కామెడీ కామెడీ వాళ్ళు ఏమైంది పడుతుంది? పైన చూడు, పైన 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 వచ్చా. చూసారు కదా, మరి ఇంత ఫన్నీగా మేము ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. మరి ఈసారి అయితే మరీ ఘోరం అనమాట. లైక్ ఆ పటాస్ పెట్టినప్పుడు ఎందుకు భయం వేస్తుంది తెలుసా? అది ఎవరి మీద పడిపోతుందో అని మిద్ది మొత్తం తిరిగేస్తున్నాం. పైన చూసినప్పుడు మన మీదే పడుతున్నట్టు ఉంటుంది, చాలా భయం వేస్తుంది. మా మమ్మీ టెర్రస్ చూసి ఇంకా మా పని అయిపోయింది. చూడండి ఎట్లా అయిపోయిందో. ఇంకా మా మమ్మీ అయితే పైన అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. వెళ్ళండి ఫస్ట్ కిందకి అనింది. ఇంక సరే అని చెప్పి కిందకి వస్తే ధన అన్న అసలు దానికి అంటించలేకపోతున్నారు. ఆ పటాస్కి భయపడుతున్నారు అనమాట. ఇది చాలా పెద్దగా ఉన్నాయి. గంట నుంచి పెడతాడు, ఇంతవరకు ఫినిష్ కాలే. అయ్యో అయ్యో, 10 రౌండ్లు వేయండి పుంగనూరుకి.
చూడండి ఫెయిల్, ఈ క్యాండిడేట్ ఫెయిల్, ఈ క్యాండిడేట్ ఫెయిల్. అయ్యో అవి ఎప్పుడో వచ్చేస్తాయి. ఇద్దరు ఫెయిల్, ఇద్దరికి ఫెయిల్. థర్డ్ పర్సన్ పోతున్నారు, చూద్దాం ఏం చేస్తాడు. అంటుకుంది అది. రేయ్ ఇదిరా కోతులాగా పోతున్నారు. ఈ పక్క వస్తుంది మనకి ఆపోజిట్. ఈ మనిషి ఈ మనిషి ఈ మనిషి చూడండి కోతులాగా ఇలాంటి వాళ్ళు ఉండాలా. నా ఇంట్లోకి వద్దునా వద్దు, నా ఇంట్లోకి వద్దు. ఫైనలీ క్రాకర్స్ కాల్చడం అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఉన్నాయన్నమాట. అవి సౌండ్స్ పెద్దగా వస్తుంటే డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతున్నారు పక్కన వాళ్ళు. సరే అని చెప్పి స్టాప్ చేసేసాం. కోడి పుంజు ఉంటుంది, గోడ వచ్చేసి ఇట్లా క్రాస్ ఉంటుంది అనమాట. ఓకేనా? కోడి పుంజు గుడ్డు పెడితే ఇటు పక్కకు పడుతుందా ఇటు పక్కకు పడుతుందా? ఉండో ఎట్లా వచ్చారా? సైడ్ కూర్చోండి, సైడ్ కూర్చోండి. కోడి పుంజు ఆయన గుడ్డు పెడుతుందా? కోడి పుంజు ఆయన గుడ్డు పెడుతుందా? మిస్ అయిపోయినాం బ్రో. అయ్యో అయ్యో. పిలిస్తేనే రావాలి. హ్యాపీ బర్త్డే. బాగా అలసిపోయి 10 పైన అవుతుంది. ఇప్పుడు తింటున్నారు అన్న వాళ్ళు డిన్నర్ అయితే. ఇంకా మమ్మీ వాళ్ళ ఫెస్టివల్ కదా, కొంచెం స్పెషల్ అయితే చేశారు, కొన్ని వెరైటీస్. మొదలు నన్ను పిలవలేదా మీ ఇంటికి? నేను మీరు పిలిచిన అదే మీళ్ళు మా ఇల్లు వేరా వద్దురా, నేను తినేస్తాను. వెళ్ళండి, నేను తినేస్తాను. మీరు మిగిలిన నేను తినేస్తాను. ప్రభు ప్రభు. మా అన్న ఈ మధ్య జిమ్కి వెళ్తున్నాడు కదా, శంకర్ అన్న వాళ్ళది. కొంచెం చేంజెస్ అనేది నాకు అనిపించింది. అండ్ ఫేర్గా కూడా కనిపిస్తున్నాడు ఏమో కొత్తగా. అబ్బాయిలకి అయితే బ్లాక్ వాచ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మా అన్న వేసుకున్నాడు కదా, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా అన్నోళ్ళు అయితే వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయారు వెళ్ళడానికి. ఓకే ఓకే బాయ్ బాయ్. సో నేనైతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీ విత్ భవి యూట్యూబ్ ఛానల్. ఈ దివాళీ అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నానని నా ఫీలింగ్. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో మొత్తం చూసి లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ. బాయ్.